టు యానిమల్. యానిమల్‌లో అయితే ఇంక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నెత్తి మీద గ్లాస్ పెట్టుకొని డాన్స్‌లు వేస్తున్నారు మీ పాట పెట్టేసుకొని. ఆ సాంగ్ మీరు పాడగలరా అది? లిరిక్ నాకు అంత ఇది ఇంకా నాకు తెలీదు. ఆ పిల్లలు వాళ్ళు పాడినంతగా నేను ఇంకా ఇది లేదు. ఒక అవుట్‌లైన్ అయితే తెలుసు. ప్లీజ్ ఒక అవుట్ ఏదో ఒకటి బాగా లిరిక్ రాదు. మేమైతే పాడలేము అది డెఫినెట్‌లీ. లిరిక్ తెలుగుంటే పాడేవాడిని. ఎవరికైనా ఏదైనా ఒక పాట నచ్చిందంటే ఆ! ఎంతో కొంత ఆ లిరిక్స్‌ని క్యాచ్ చేసి పాడుకోవడానికి ట్రై హ్మ్. చేస్తారు. హ్మ్. హ్మ్. ఈ పాట ఏంటండి అసలు పాడుకోవడానికి వీలు లేకుండా ఉంది కానీ వి ఆర్ అవును. ఎంజాయింగ్ ఇట్ థరలీ. అవునండి. కరెక్టే. కంప్లీట్‌లీ కాంట్రాస్ట్. ఎంజాయ్ చేస్తున్నాం కానీ పాడలేం. పాడలేం. సో మీరన్నా పాడండి కొంచెం. నాది పరిస్థితి అదే. ఎంజాయ్ చేయము పాడలని లిరిక్స్ తెలీదు కాబట్టి తప్పుగా పాడాను రేపొద్దున అందరూ దాన్ని ఐ నో. లిరిక్ తెలుగు ఎందుకు బ్రో పాడారని అంటారు. అయినా సరే మీకు ఎందుకు? తప్పదు. మేమంటే ట్రోల్ అవుతాం. మీరు తప్పదు. అదే తరదరట తరదదటట అలా పాడదాం. తరదరట తరదదటట జమల్ జమాలే జమల్ తమల కుడుం తట జమల్ జమాలే జమల్ జమల కుడుం తట తటట తర తటట టడటటట. నైస్. 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 దానికి బాబీ నైస్. గారు గ్లాస్ పెట్టుకొని ఆడడం అది అది ఇంక అసలు ఫోన్ చెప్పాను కదా నేను అవును. ఫోన్ తీస్తే ప్రతి ఒక్కళ్ళు అదే ఎక్కడ చూసినా అండి. ఎవరిని ఎలివేషన్ సాంగ్ ఏసుకోవాలనుకున్నా అదే. ఆ! ఏ ఆ! పని చేసినా అదే. నడిచినా అదే. కూర్చున్నా అదే. అన్నీ అదే. సో, హౌ ఇట్ ఫీల్స్ మీరు చేసిన పాటని అలా అంత వైరల్ అవుతూ అలా కనిపిస్తా ఉంటే ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఎలా అనిపిస్తది? అది జ అదే ఎక్కడికెళ్ళినా ఫోన్‌లో అది మోగుతూ ఉంటే హ్మ్. అబ్బా! ఏంటిది ఇంత వైరల్‌గా ఉంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా యాక్చువల్లీ. ఈ సాంగ్ ఇలా బయటికి రావడానికి, హ్మ్. ప్రేక్షకుల ముందుకు రావటానికి క్రెడిట్ మీరైతే తీసుకుంటారు? సందీప్ రెడ్డి వంగకి ఎంతిస్తారు? అంటే అలా చెప్పలేం గానీ అందరికీ క్రెడిట్ ఇవ్వాలని అనుకుంటున్నా. లైక్ హుహుహు. బట్ ఫస్ట్ ఇట్ గోస్ టు సందీప్ గారు. ఎందుకంటే ఆయన థాట్ ప్రాసెస్ అది. ఆయన ఇది. సో, మనం ఎంత దాన్ని ఇచ్చేసామనేది సో, లైక్ ఆయనకి క్రెడిట్ ఎక్కువ ఇద్దాం. మనం కొద్దిగా తీసుకుందాం అంతే. సో, 8, 9 ఇయర్స్ జర్నీ విత్ సందీప్ రెడ్డి వంగ మీకు. అవునండి. సో, ఇన్నేళ్లలో ఆయనలో ఒక 3 మంచి విషయాలు చెప్పండి ఏం చెప్తారు? వాట్ ఆర్ ద 3 గుడ్ థింగ్స్? హ్మ్. 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 అంటే ఆయన కమిట్మెంట్, హుహు. ఆయన కన్విక్షన్ అండ్ ఆయన ఇట్స్ రైటింగ్. 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 ఓకే. ఆ 3 నాకు చాలా ఇష్టం. ఓకే. కన్విక్షన్ అంటే అన్నిట్లోనూ కన్విక్షన్ అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాము కన్విక్షన్ అంటే యానిమల్ ఐఎమ్ గోనా షో మోర్ వైలెన్స్ ఫిల్మ్ అన్నట్టుగా చెప్పారు కదా! ఒక అవును. ఇంటర్వ్యూలో. అవును. అంటే యానిమల్ పార్క్ అహా! గురించా? యానిమల్ ముందు కబీర్ యానిమల్ ముందే. సింగ్‌లోని ఆ! ఒక ఇంటర్వ్యూలోని అవును. నేను ఇంకా వైలెంట్‌గా ఇంకా వస్తాను అన్నారు. యూ గోనా సీ మోర్ వైలెన్స్ అన్నారు ఆ! కదా! అది ఆ కన్విక్షన్ ఇందులో చూపించారనేది నాకు బాగా నచ్చింది. వైలెన్స్ నచ్చింది బేసిక్‌గా మీకు. వైలెన్స్ కాదు ఆయన చెప్పి ఆ వైలెన్స్ చూపియడం నచ్చింది యాక్చువల్లీ. రైట్. నో ఐ గాట్ ఇట్. యాహ్! ఓకే. సో, వాట్ ఆర్ ద 3 బ్యాడ్ థింగ్స్ అనను. బట్ హ్మ్. 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 ఇలా ఉంటే బావుంటుందేమో సందీప్ గారు అనిపించినవేమన్నా? అలా అని ఏం చెప్పలేము ఆయన ద్వారా. హ్మ్.